వేసవి కాలంలో మామిడి పండ్ల విక్రయాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని పలు మామిడి పండ్ల విక్రయ కేంద్రాలపై 2 రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఎన్జీఎఫ్ ఫ్రూట్ కంపెనీ, మదీనా ఫ్రూట్ మర్చెంట్స్, అమీర్ ఫ్రూట్స్, హీరా ఫ్రూట్స్తో పాటు రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్న విక్రేతలను పరిశీలించారు. వేసవి కాలంలో మామిడి పండ్ల విక్రయాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని పలు మామిడి పండ్ల విక్రయ కేంద్రాలపై 2 రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఎన్జేఎఫ్ ఫ్రూట్ కంపెనీ, మదీనా ఫ్రూట్ మర్చెంట్స్, అమీర్ ఫ్రూట్స్, హీరా ఫ్రూట్స్తో పాటు రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్న విక్రయాలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా మామిడి పండ్ల మగ్గుదలకు వ్యాపారులు గోల్డ్ రైప్, ఎండ్ రైప్ వంటి ఇథిలిన్ గ్యాస్ విడుదల చేసే సాచెట్లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి 10 కిలోల మామిడి పండ్ల బ్యాగ్కు ప్లాస్టిక్ రేట్లో ఇథిలిన్ సాచెట్లు ఉంచి నియంత్రణ పద్ధతిలో పండ్లను మగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఇథిలిన్ వినియోగం అనుమతించబడిన విధానమని పేర్కొన్నారు. తనిఖీ చేసిన అన్ని వ్యాపారులు చెల్లుబాటు అయ్యే ఫుడ్ సేఫ్టీ లైసెన్సులతో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ప్రజారోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్ వినియోగం ఎక్కడా గుర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు. కార్బైడ్ ద్వారా కృత్రిమంగా పండించిన పండ్లు ఆరోగ్య సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని, అలాంటి పద్ధతులను పూర్తిగా నివారించాలని వ్యాపారులకు సూచించారు. అనుమానాస్పదంగా గుర్తించిన 2 మామిడి పండ్ల నమూనాలను విశ్లేషణ నిమిత్తం సేకరించి ప్రయోగశాలకు పంపించారు. పండ్లను సురక్షిత పద్ధతులలో మగ్గించడం, పరిశుభ్రత పాటించడం, వినియోగదారులకు నాణ్యమైన పండ్లు అందించడం వంటి అంశాలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్రజలు మామిడి పండ్లు కొనుగోలు చేసే సమయంలో పండ్ల సహజ రంగు, వాసన, నాణ్యతను పరిశీలించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. సహజంగా మగ్గిన పండ్లకు సహజ వాసన ఉంటుందని, అసహజంగా ప్రకాశవంతమైన రంగులో కనిపించే పండ్లపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాల్షియం కార్బైడ్ ఉపయోగించి మగ్గించిన పండ్లు ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. ఎక్కడైనా కార్బైడ్ వినియోగం జరుగుతున్నట్లు గుర్తించినా వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.